నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన సామాజిక ఆర్థిక సర్వే కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, అలానే గత 2 ఏళ్లలో ప్రధానంగా వ్యవసాయం, ఉత్పత్తి రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలవుతుందనేటువంటి విమర్శలు ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి తలసరి ఆదాయంలో కూడా తరుగుదల కనిపించింది. సుస్థిర అభివృద్ధి సూచికల్లో కూడా దిగువ స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఉందని ఈ నివేదిక విశ్లేషిస్తుంది. అసలు ఈ నివేదికకు ఉన్నటువంటి హేతుబద్ధత ఏంటి, ప్రభుత్వం ఈ నివేదికను ప్రవేశపెట్టడం ద్వారా ఏ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్తే సార్. ఏంటి సామాజిక ఆర్థిక సర్వే ఏంటి, ప్రభుత్వం ఈ నివేదికను పెట్టడం ద్వారా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి లేదా తిరోగమన దిశలో ఉందనేటువంటి అంశాలు, వీటన్నింటిని కూడా విస్తరంగా వివరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల ముందరకు ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని? అంటే ఇది అందరికీ తెలిసిన విషయం సార్. ఇప్పుడు కాకుండా ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది గణాంకాల ప్రకారం తెలిసిన సందర్భం లేదు యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళు ఆ రిపోర్ట్ ప్రజెంట్ చేయడం ద్వారా 2 రకాలుగా ఉపయోగం సార్. ఒకటి, జనాలకు అర్థమవుతుంది అంతకు ముందర ఏ రంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది అని. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వీళ్ళను కూడా మనం కొలమానంగా చూడొచ్చు. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నటువంటి స్టేటు ఈ 5 సంవత్సరాల్లో పురోగతి సాధిస్తుందా లేదా అన్నది 5 సంవత్సరాల తర్వాత లేదా సంవత్సరం మనం వీళ్ళ యొక్క పనితీరును కూడా అంచనా వేయడానికి పనికొస్తుంది. అంటే బడ్జెట్ ముందర ఈ సర్వేలు ప్రవేశపెట్టడం సహజంగా జరిగేది. గత ప్రభుత్వం కంటిన్యూటీలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఒకలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏమో కంప్లీట్గా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ని దిగువ స్థాయికి దించేసింది రాష్ట్రానికి సంబంధించి అనేటువంటి సంకేతాలు ఈ నివేదికలో ఉన్నాయి. సో ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ నివేదికలు మారతాయి అనుకోవాలా? దీనికి ఉండేటువంటి హేతుబద్ధత ఎలాంటిది? మారతాయి సార్. అంటే ఇప్పుడు వాళ్ళు 2014-19తో కంపేర్ చేస్తూ ఈ 19 నుంచి 24 దాకా జరిగినటువంటి ఈ గణాంకాలని ఇస్తున్నారు సార్. దాంట్లో ఒకరో వృద్ధి సాధించింది కూడా వీళ్ళు మెన్షన్ చేసినారు. ఇప్పుడు మనం ఆ లెక్కలు చూసినామంటే సార్, జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మన వ్యూవర్స్కి అర్థం అవడం కోసం మన రాష్ట్రంలో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఎన్ని ప్రోడక్ట్స్, ఎన్ని సేవా రంగాలు తయారైనాయి మొత్తం సమ్మప్, దాన్ని బట్టి చూస్తే 2022కి పోలిస్తే 21-22తో పోలిస్తే 21-22 ఇప్పుడు 23-24లో ఆల్మోస్ట్ 3.1% తగ్గింది. అంటే వాళ్ళ సేమ్ పీరియడ్లోనే అంతకు ముందర సంవత్సరంతో పోలిస్తే 3.1% తగ్గింది. దీన్ని ఎలా చూడాలి అంటే, మొత్తంగా తయారైనటువంటి ప్రోడక్ట్స్ మన స్టేట్లో ప్రతి సంవత్సరం కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ పెరుగుతూ పోవాలి. గ్రోత్ అన్నది ఇంపార్టెంట్, కానీ ఇది తగ్గింది. ఈ తలసరి ఆదాయం కూడా చూసినారంటే 1.21% తగ్గింది. అంటే 2022-23తో పోల్చినప్పుడు 23-24లో తలసరి ఆదాయం తగ్గింది, తర్వాత ఈ జిఎస్డిపి కూడా తగ్గింది. అంటే కొంచెం అలసత్వం వహించినట్టుగా మనకు ఈ నంబర్లు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మీరు చూసినారంటే వాళ్ళు 2018-19తో కంపేర్ చేసి చెప్పినప్పుడు, ఈవెన్ ఇప్పుడు 22-23-24 ఈ 2 కంపేర్ చేసినప్పుడు 92 లక్షల ఎకరాల్లో ఆహార ఉత్పత్తులు చేసినటువంటి సిచ్యువేషన్ 22-23లో. అదే 23-24కి వచ్చేసరికి 82 లక్షల ఎకరాల్లో ఆహార ఉత్పత్తులు, అంటే తగ్గింది. ఇంచుమించు ఒక 10 లక్షల ఎకరాల్లో తగ్గింది. అంటే ఒక పక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది, రైతు భరోసా ఇస్తున్నాము అని అంటున్నారు. రైతు భరోసా ఇచ్చింది ఎందుకు? రైతులకి ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కువ వ్యవసాయం చేసి ఎక్కువ ఉత్పత్తి చేస్తారు అని ఒక ఎయిమ్తో. కానీ ఇక్కడ 10 లక్షల ఎకరాలు ఈ వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినాయి. అది కాకుండా 2018-19తో పోల్చి ఇప్పుడు 23-24తో పోల్చినప్పుడు 151 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండింది. అది ఇప్పుడు ఎంతకు తగ్గింది? 128.9 లక్షల ఎకరాలకి తగ్గింది. అంటే వ్యవసాయం చేసే ల్యాండు తగ్గిపోయింది, వ్యవసాయం చేయగలిగిన ల్యాండ్ కూడా తగ్గింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో రైతులకి రైతు భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నప్పుడు దీంట్లో గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ రైతు భరోసా ఇచ్చిన తర్వాత కూడా వ్యవసాయం పెంచడానికి ఇస్తారు, ఇచ్చిన తర్వాత కూడా అది పెరగట్లేదు. అంటే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసేసిన తర్వాత మీరు ఎట్టన్నా పొండేనని కాకుండా వాళ్ళు ఇస్తున్నటువంటి ఉద్దేశాన్ని ఎంతవరకు రీచ్ అవుతున్నారనే దాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో ఓన్లీ గత ప్రభుత్వ హయాంలో చూసినప్పుడు కూడా, అంతకు ముందరంటే కరోనా, ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలని బేరీజ్ వేసుకొని చూస్తే అటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వర్షాభావ సమస్యలు కానీ, ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయ రంగం బాగా కుదేలైంది అంటున్నారు.
అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సార్ ఇప్పుడు కరోనా టైం అంటే అర్థం చేసుకోగలం సార్. అది వచ్చేసి 19 తర్వాత 20 ఆ పీరియడ్లో ఉండింది. ఇది 22, 23 తీసుకున్నారు. 22, 23కి ఆ పరిస్థితులు అయితే లేవు సార్ యాక్చువల్గా. ఓకే. సో అప్పుడు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఇక్కడ ఏ ఉద్దేశం అయితే మనం అచీవ్ అవ్వాలనుకుంటామో దాని మీద కొలమానాలు, రివ్యూస్ అవి లేవు సార్. డబ్బులకి వేసేసినాం డబ్బులు, తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఎలాగన్నా పొండి అన్న పాయింట్లో ఉందన్నమాట ఇక్కడ. సో దాని రకంగా చూసినప్పుడు వ్యవసాయ రంగం కూడా కొంచెం కుదేలైంది. ఇప్పుడు మీరు ధరలు కూడా చూసినారంటే వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు 18, 19 తర్వాత 23, 24లో చూసినారంటే బియ్యం రేటు కేజీ వచ్చి 29 రూపాయల చేంజ్ ఉంది. ఇప్పుడు 39 రూపాయల చేంజ్ అయింది, 10 రూపాయలు పెరిగింది కేజీ మీద. తర్వాత ఇప్పుడు మీరు పామాయిల్ చూసినారంటే ఇంచుమించు 84 రూపాయలు ఎంతో ఉంది, ఇప్పుడు 117 రూపాయలు అయింది. మళ్ళీ మీరు ఇప్పుడు చింతపండు చూసినారంటే 105 రూపాయలు కేజీ ఉంది, ఇప్పుడు 252 రూపాయలకు పోయింది. సో కందిపప్పు కూడా మీరు చూసినారంటే 88 రూపాయలు ఎంతో ఉండింది, 144 రూపాయలకు పోయింది. సో ఒక పక్క వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతున్నాయి. సో ఇట్స్ ఎ క్లియర్. ఇప్పుడు మనకు ఒక పక్కగాన ఈ నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతున్నాయి అని అంటే అర్థం 2 పాసిబిలిటీస్ ఉంటాయి సార్. ఒకటి డిమాండ్ పెరిగింది, తర్వాత ప్రొడక్షన్ తగ్గింది, లేదా 2 మధ్యలో ఉన్న దళారు లేదన్న ఆట ఆడుతుంటారు. కానీ ఇక్కడ గణాంకాలు మనం క్లియర్గా చూసినామంటే ఆల్రెడీ ప్రొడక్షనే తగ్గింది. ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా రేటు పెరిగింది. సో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కూడా పెంచిందంటే ఈ రేట్లు కొంచెం స్థిరీకరించడానికి అవకాశాలు ఉంటాయి సార్. ఓకే. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అవును లెవెల్స్ పడిపోయినాయి అని చెప్పని ఈ నివేదికలో అవును సార్ పేర్కొంది. ఏంటి దానివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ఇది ఓవరాల్ డెవలప్మెంట్ సార్. ఒక స్టేట్ వచ్చేసి కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి గ్రోత్ అనమాట. ఓకే. ఇప్పుడు దాంట్లో మీరు చూసినారంటే 2018, 19లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అంటే నేషనల్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేటటువంటి ఇదిలో. తర్వాత 2020-21 పర్ఫార్మింగ్ స్టేట్స్లో టాప్ 3లో ఉండింది. తర్వాత 20-21కి చూసేసరికి అది 4వ ర్యాంకు పడింది. ఇప్పుడు రీసెంట్గా 23-24 చూసేసరికి 9వ ర్యాంకు పడింది. ఓకే. అంటే ఇది ఓవరాల్గా మనం ఎలా చూడాలి అని అంటే కేవలం ఒక ఉచితాలు ఇవ్వడంలోనే పోయింది కానీ ఓవరాల్గా స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలాగుంది కంపేర్ టు అదర్ స్టేట్స్ అన్నది కొంచెం బ్యాక్ సీట్ తీసుకునిందని మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఈ బడ్జెట్ నుంచి అంటే ఇప్పుడు ఈ రాబోయేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాబోయేటువంటి సంవత్సరాలు ఇది రిపేర్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు మళ్ళీ? సార్ రిపేర్ అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని పెంచాలంటే ఇమ్మీడియట్గా వ్యవసాయానికి సంబంధించి సపోర్ట్ చేయాలి సార్ వీళ్ళు ప్రస్తుత గవర్నమెంట్. ఇంతకు ముందర వాళ్ళే చెప్తున్నారు 151 లక్షల ఎకరాలు విస్తీర్ణ సాగు ఇప్పుడు వచ్చేసి 128 లక్షల ఎకరాలు పడిపోయింది అనేసి అని. దీనికి సంబంధించి ఎక్కడ పొరపాటు ఉంది, ఎందుకు రైతులు ఉన్న సాగు స్థలంలో చేయలేకపోతున్నారు అన్నది ఈ గవర్నమెంట్ వ్యవసాయానికి సంబంధించిన మంత్రి ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ప్రైమరీగా మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అలాంటిది వ్యవసాయంలోనే దెబ్బ తగిలింది అని అంటే అది చాలా డేంజరస్. మిగతా రంగాల ఖచ్చితంగా పడుతుంది. అంటే ధరలు పెరిగిపోతాయి సార్ ఒకసారిగా. అప్పుడు ధరలు పెరుగుతాయి, డిమాండ్ తగ్గుద్ది, ఒక పక్క జనాలకి అర్నింగ్ లేదు, అంటే ఉద్యోగాలు కంపెనీలు అవి వచ్చి అర్నింగ్ లేదు. సో ఆటోమేటిక్గా ఒక అనిశ్చిత ఏర్పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి విషయంలో గత 2 ఏళ్లలో జరిగినటువంటి పర్ఫార్మెన్స్, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి సగటు కంటే కూడా దిగువకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 13% తరుగుదల కనిపించింది, తలసరి ఆదాయంలో కూడా తరుగుదల కనిపించింది. వీటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో సామాజిక ఆర్థిక సర్వేలో ఈ అంశాలన్నింటినీ పేర్కొంది. కొత్త ప్రభుత్వానికి ఇది ఒక కొత్త సవాల్గా చూడాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోగమించే విధంగా చేయాలంటే మరింత శ్రమించాల్సిన అవసరం కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.